నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. శాంతికి నిలయం, అనాథల రక్షణాలయం. శ్రీ సోమనాథేశ్వరుడు వెలిసిన దివ్యాలయమైన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా 600 మంది అనాథలను హక్కున చేర్చుకుని ఆశ్రయమిస్తుంది. దీనుల సేవ కూడా దేశ సేవగా భావించి మానవ దేవుళ్ళు ఈ పుణ్య ప్రదేశానికి వచ్చి ఇక్కడ జీవిస్తున్న అయిన వారంటూ ఎవరు లేని అనాథలకు అండగా ఉంటూ పరమేశ్వరుడి పరిపూర్ణ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నారు. అలా తన కుమారుడి పుట్టినరోజుని ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు ఈ ఆదర్శ తల్లిదండ్రులు. హైదరాబాద్ మియాపూర్కు చెందిన సదాశివరావు, శారద, దేవసురేష్ అనే మానవతామూర్తులు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి నా దేశం కోసం నేను నా వంతు సాయం చేస్తానంటూ ఈ రక్షణాలయంలోని అభాగ్యులకు ఆలంబనగా నిలిచారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకుని స్వామికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన సౌజన్య, సమ్మద్, ఇష్వానీగారుల పేర్లపై వారి గోత్రనామమైన పునగశిల గోత్రంపై అర్చనలు చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందజేశారు. గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ పునగశిల గోత్రోద్భవస్య సదాశివరావు నామదేశ్య శారదా నామ్నేం సురేష్ నామదేశ్య సౌజన్యా నామ్నేం సమర్థ నామదేశ్య ఈశాన్వే నామ్నేం సహ కుటుంబానాం తతః. అనంతరం దేవసురేష్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని శివయ్య చెంత జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు వారి కుటుంబ సభ్యులందరి తరపున స్వయంగా అన్నదానం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. జన్మదినన్నాడు అన్నార్దుల ఆకలి తీర్చిన మానవ మహనీయుల కుటుంబాన్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించేలా శ్రీ సోమనాథేశ్వరుణ్ణి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది. కూడుకు గూడుకు నోచుకోక కన్నవారి ప్రేమకు దూరమై రోడ్లపై పిచ్చి వాళ్ళలా తిరుగుతున్న అభాగ్యులను ఆదరించి హక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం అనాథుల పాలిట కల్పతరువుగా వెలుగొందుతుందంటే దయగల దాతలైన మీ తోడ్పాటు వలనే. నేను నా దేశం అనే నినాదంతో ముందుకు సాగుతూ మీరందిస్తున్న చేయూత వలనే ఈ నిర్భాగ్యులు ఈ శాంతి నిలయంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఈ పుణ్యప్రదేశంలో కొలువై మహిమాన్విత శ్రీ సోమనాథేశ్వర లింగానికి జలాభిషేకం చేసి గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని ఈ అభాగ్యులకు తోచిన సాయం చేస్తున్న మనసున్న మహారాజులందరినీ ఆ పరమేశ్వరుడు సదా రక్షిస్తాడు.